వేలాది ప్రదర్శనలు, 26 ఏళ్ల కూచిపూడి కళా ప్రస్థానం. ఇది నాట్యాచార్య డాక్టర్ పి. అరుణ్ సాయి కుమార్ కళ్ళపై ఉన్న అభిరుచికి, ఆయనకున్న పట్టుదలకు నిదర్శనంగా చెప్పుకోవాలి. దేశ విదేశాల్లో కూచిపూడి కళా ప్రస్థానాన్ని, ముఖ్యంగా కళల తాలూకా ప్రాముఖ్యాన్ని వివరిస్తూ వేలాది ప్రదర్శనలు ఇచ్చి విశాఖకే వన్నె తెచ్చారు అరుణ్ సాయి కుమార్. అరుణ్ సాయి కుమార్ మనతో ఉన్నారు. అతని ప్రస్థానాన్ని, అతని అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, మీరు అంటే ఈ పాశ్చాత్య సంగీతం ఈ మధ్యకాలం అంటే గత 10 ఏళ్ళుగా పెరుగుతూ వస్తుంది. కొత్త ఒక వింతలాగా ఉంటుంది. కానీ మనకి ఒక ప్రాచీన కళ కూచిపూడి కళను భుజాన వేసుకొని ఎప్పటి నుంచి ఈ కళ అభివృద్ధికి కృషి చేస్తున్నారు? అంటే భుజాన వేసుకున్నాము, కృషి చేస్తున్నాము అనేది తెలియదు. కానీ ఇప్పుడు ఎంత ఆధునిక యుగం వచ్చినప్పటికీ మన మొదటి నుంచి ఉండేటువంటి ధర్మం, సంస్కృతి అనేవి ఎక్కడికి పోవేమో అనేది నా విశ్వాసం. ముఖ్యంగా చాన్నాళ్ళ క్రితం ఏంటి, ఇప్పటికీ కూడా సాధారణంగా చాలా వరకు మన హిందువుల ఇళ్లల్లో ముఖ్యంగా పిల్లలకి చిన్న వయసులోనే శ్లోకాలు నేర్పడం, భగవత్ సంబంధ కథలు చెప్పటం, దానికి సంబంధించినటువంటి పాటలు కానీ ఆ పాడడం కానీ లేదా నృత్యం చేయడం అనేది విరివిగా మన ధర్మం, మన సంస్కృతి. అది ఎన్ని పాశ్చాత్య పోకడలు వస్తున్నప్పటికీ ఇది ఒక రకమైనటువంటి పోటీకి వెళ్ళేటువంటి విద్య అని నేను అనుకోను. ఎందుకంటే ఇది మన నిత్య కృత్యాలలో ఒకటి. కాకపోతే వేదాలలో, ఉపనిషత్తుల్లో ఉండేటువంటి మన శాస్త్రీయ నృత్య సారాన్ని కానీ, శాస్త్రీయ సంగీత సారాన్ని కానీ తెలియక కొంచెం వెనక పెడుతున్నారు కొంతమంది అనేది వాస్తవమే. కానీ వదిలేస్తున్నారు అనేది నిజం కాదేమో అని నా నమ్మకం అన్నమాట. అంటే మీరు అన్నట్టు నిజమవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఏదైనా నేను చెప్పినట్లుగా కొత్త ఒక వింత రాక్ డ్యాన్సు, బ్రేక్ డ్యాన్సు అదంతా చాలామందికి పిల్లలకి నేర్పిస్తే ఏదో గొప్ప కళ వచ్చినట్లుగా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు కూచిపూడి కళ తాలూకా గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు. తర్వాత ఆ కళ వల్ల మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండు కూడా బాగుంటాయి, భవిష్యత్తులో బాగుంటుందన్న ఆలోచన కూడా ఇప్పుడు వస్తుంది. కానీ మీరు ఏ పరిస్థితుల్లో ఈ కళ వైపు ఆకర్షితులయ్యారు? అక్కడ ప్రస్థానం ఒకసారి గుర్తు చేసుకుంటే, మీరు ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే దాదాపుగా విశాఖపట్నంతో పాటు విశాఖపట్నానికి వన్నె తెచ్చే విధంగా దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. అసలు ఈ కూచిపూడి కళను ఎంచుకోవడానికి మీకు అంటే దీన్ని ఆకర్షించడానికి కారణాలు ఏంటి? అది మరి తెలియదండి, నాకు కూడా దైవ సంకల్పం. నాన్నగారు వృత్తిరీత్యా వెటర్నరీ డాక్టర్, బట్ ఫోర్ ఫాదర్స్ అంతా భువనేశ్వర్. తాతగారు వాళ్ళు విజయనగరం మహారాజు గారి దగ్గర జ్యోతిష్ సిద్ధాంతి గారి అమ్మాయి మా అమ్మమ్మ వీణా ప్లేయరు. ఇంట్లో సంగీతం తాలూకా ఛాయలు ఉండేవి. సంగీతం కొద్దిగా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా వీణా ఆర్టిస్టులు ఉన్నారు. తద్వారా గ్రాడ్యువల్గా ఎందుకో నేను చిన్నతనంలో ఒక 4 years వయసులోనే ఉన్నప్పుడు శ్రీకాకుళంలో మాకు పక్కనే వెంపటి వెంకటనారాయణ గారు, ఆయన కూచిపూడి అగ్రహారం వాస్తవ్యులు. కానీ కూచిపూడిని ఎప్పటి నుంచో దూరంగా ఉండి శ్రీకాకుళం వైపు వచ్చి స్థిరపడ్డారు. ఆయన భువనేశ్వర్కి, అదే ఒరిస్సాకి సంబంధించిన అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అక్కడ ఉండేవారు గురువుగారు. వాళ్ళు చెప్తున్న క్లాసెస్కి నేను మొదట్లో ఆకర్షితుడై అక్కడ నేర్చుకోవటం, ఊరికే సరదాగా ఇంట్లో నేర్పమంటే నేర్చుకోవడం. తర్వాత వైజాగ్ వచ్చిన తర్వాత కూడా ఇష్టం, ఏదో శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటాడన్నారని మా అమ్మ నాన్నగారు ప్రోత్సహించడం, అమ్మ నేర్పించడం జరిగింది. మంచి మంచి ప్రదర్శనలు ఇవ్వాలి అనేది మాత్రం మనసు నిండా చాలా ఇష్టం. అంతేగాని పెద్ద నాట్యాచార్యుడు అవ్వాలి, నేను ఇంకో 10 మందికి చెప్పాలి, లేదా ఇదే కళలో స్థిరపడాలి అనే ఉద్దేశంతో ఆ రోజుల్లో నేర్చుకున్నది కాదు. ఈ రోజుల్లో నేర్చుకుంటున్న చాలామంది పిల్లలు కొంచెం ఈ డిగ్రీలు, ఎంఏలు ప్రైవేట్ స్కూల్స్లోనో ఇంకొక స్కూల్స్లోనో ఉపాధో ఇవన్నీ తెలిసాక వృత్తిపరమైన సెటిల్మెంటు, ఇది కూడా కోటి విద్యలు కూటి కొరకే అనేటట్టు ఇది కూడా బతకడానికి పనికొస్తుంది అని నేర్చుకుంటున్నారు ఇప్పుడు ఎక్కువ. అప్పుడు అలా నేర్చుకున్నది కాదు. కళ, ఇష్టం,
నేర్చుకోవాలి, మంచి ప్రదర్శన చేయాలి, కళ మీద ప్రేమ, కళ మీద గౌరవం, భక్తి, అంతే. కాకపోతే యాదృచ్ఛికంగా ఆ నేర్చుకుంటున్న విద్య, మేము వైజాగ్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను ప్రతాప్ మాష్ గారి దగ్గర నేర్చుకోవడం జరిగింది. ప్రతాప్ మాష్ గారి దగ్గర నేర్చుకుంటూ ఉంటుండగానే ప్రతాప్ మాష్ గారి శిష్యులు మురళీబాబు గారు వీళ్ళందరూ కూడా క్లాసెస్ మాకు తీసుకుంటుండేవారు. ప్రతాప్ మాష్ గారు అమ్మాయి కళ్యాణి గారు, మురళీబాబు గారు వీళ్ళందరూ క్లాసెస్ తీసుకుంటుండేవారు. అట్ ద సేమ్ టైము ఎన్ఏడి దగ్గరలో ఇక్కడ పసుమర్తి సీతారామయ్య గారు క్లాసెస్ ఒక గుడికి వచ్చి చెప్పేవారు. అక్కడ క్లాసెస్లో నేను ఒక అమ్మాయే మోస్ట్లీ పెద్దవాళ్ళం, అంటే 9th క్లాస్ చదివేవాడిని అప్పుడు. మిగిలిన వాళ్ళందరూ చాలా చిన్న చిన్న పిల్లలు. తర్వాత పసుమర్తి సీతారామయ్య గారు ఆయన సీతం ధార దగ్గరకు వెళ్ళిపోవటం, ఇక్కడ దగ్గరలో ఉండే చిన్నపిల్లలకి ఎవరూ చెప్పటం లేదని ఆ క్లాస్ వాళ్ళందరూ అన్నయ్య నువ్వేనా చెప్పొచ్చు కదా అంటే అనుకోకుండా యాదృచ్ఛికంగా ఆ క్లాస్ వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టాను. ఇక్కడ చెప్తూ నేను మా గురుగారి దగ్గరికి, మాష్ గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకునేవాడిని. అదేంటంటే తర్వాత 10th క్లాస్ చదువుతూ నేర్పటం, ఈవినింగ్ వచ్చి క్లాసెస్ చెప్పడం, అలాగే ఇంటర్మీడియట్ అవుతుండగా ఈవినింగ్ వచ్చి క్లాసెస్ చెప్పడం, అది ఇష్టం కోసం క్లాసెస్ చెప్పడం మొదలుపెట్టాం. అది తర్వాత వృత్తిగా ప్రవృత్తిగా మారిందేమో అని, అది దైవ సంకల్పం అని నేను అనుకుంటాను. అంటే చాలామంది ఏంటంటే యువతరంలోకి అడుగుపెట్టిన తర్వాత ఉద్యోగం, బాధ్యతలు ఇవన్నీ అంటే ఒక ప్లాన్డ్ జీవితంలో ఒక ప్లాన్ చేసుకుంటారు, అంతా జీవితాన్ని ఒక ప్లాన్ చేసుకుంటారు. కానీ మీరు ఏకంగా ఒక కళ వైపు ఆకర్షితులయ్యారు, దాన్నే నమ్ముకున్నారు. మీరు చెప్పారు దైవ సంకల్పం అని, కానీ దీని వెనక పట్టుదల, కృషి కూడా ఉంటాయి కదా. అవును, పట్టుదల, కృషి అంటే అన్నిటికంటే ఇష్టం అంతే. నేను కూడా చెప్తున్నాను కదా, డ్యాన్స్ మాస్టర్ అవ్వాలి, ఒక గురువు అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. అదైతే దైవ సంకల్పమే. ఎందుకంటే నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉంటున్నప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు మాకు ట్యూషన్ సెంటర్ ఉండేది, పిల్లలకి ట్యూషన్స్ చెప్పేవాడిని. డిగ్రీలో నాది బీఎస్సీ బయోకెమిస్ట్రీ, తర్వాత ఎంఎస్సీ కెమిస్ట్రీ. ఇక్కడ ట్యూషన్స్ చెప్పేవాడిని, ఈవినింగ్ డ్యాన్స్ క్లాసెస్ చెప్పేవాడిని. బట్ డ్యాన్స్ అనేది ఇష్టం, చాలా ప్రాణం. ఇన్ గ్రాడ్యువల్ నేను వికాస్ జూనియర్ కాలేజ్ శీలానగర్ క్యాంపస్ స్టార్ట్ అయిన ఇయర్లో జూనియర్ లెక్చరర్గా కూడా ఒక 1 year వర్క్ చేశాను. అది చెప్తూ ఈవినింగ్ క్లాసెస్ చెప్పేవాడిని. అప్పటికే నాకు ఈ చుట్టుపక్కల ఒక 3 సెంటర్స్, ఒక 3 ఇళ్ళ దగ్గర జస్ట్ హోమ్ ట్యూషన్స్ లాగే ఒక 10 మంది 15 మంది పిల్లలకి డ్యాన్స్ క్లాసెస్ చెప్పేవాడిని. ఎందుకో ఇష్టమైన దాని మీదే మనసు ఎక్కువగా పెట్టడం, అందువలన పూర్తిగా దీని మీదకి మనసు పెట్టడం, దీని మీదే నేను తర్వాత నా భవిష్యత్తుని కేంద్రీకృతం చేయటం అనేది యాదృచ్ఛికంగా జరిగిపోయింది. తర్వాత నేను అదే టైంలో డిప్లొమా చేయటం, తెలుగు యూనివర్సిటీ డిప్లొమా చేయటం. ముఖ్యంగా మనకి ఆంధ్ర యూనివర్సిటీ, ముఖ్యంగా మన వైజాగ్లో ఎంఏ డ్యాన్స్ ఉండేది కాదు. హైదరాబాద్ వెళ్ళి బిఏ డ్యాన్స్, ఎంఏ డ్యాన్స్ చేయాలంటే అప్పుడు నాకుండే పరిస్థితులు, ఇంట్లో డ్యాన్స్ కోసం నువ్వు వేరే సిటీ వెళ్ళి ఎంఏలు పీజీలు చెయ్యంటే కోఆపరేట్ చేసే ఫ్యామిలీ అయితే మాది కాదు. ఎందుకంటే బేసికల్గా నాన్నగారు గెజిటెడ్ ఆఫీసర్, వెటనరీ డాక్టర్, అంతా ఎడ్యుకేటెడ్స్ ఫ్యామిలీ. నువ్వు ఆర్ట్లో ఎందుకు స్థిరపడాలి, నువ్వు ఎడ్యుకేషన్ వైపు వెళ్ళు, సంథింగ్ నీకు టాలెంట్ ఉంది, నువ్వు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసావు, లెక్చరర్ అంటే చెప్పడానికి బాగుంటుంది, డ్యాన్స్ మాస్టర్ అంటే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో, పేరెంట్స్గా వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా, అలా ఆలోచించేవారనమాట. ఆ టైంలో ఆల్మోస్ట్ 96 అనుకుంటాను, 2004 టైంలో ఎంఏ డ్యాన్స్ అనేది ఆంధ్ర యూనివర్సిటీలో స్టార్ట్ అయింది. ఆ టైంలో ఆల్మోస్ట్ సెకండ్ బ్యాచ్ మేమే ఇక్కడ ఎంఏ చేయటం జరిగింది. ఎంఏ చేసిన తర్వాత ఇంకా ఫుల్ ప్లెడ్జెడ్గా ఆల్మోస్ట్ డ్యాన్స్ ఫీల్డ్లో నేను కంటిన్యూషన్ అవుతుండటం జరిగింది. అప్పటికే నేను చాలా స్కూల్స్లోనూ, చాలా డఫ్ అండ్ డమ్ స్కూల్స్లో కూడా నేను టీచ్ చేయడం జరిగింది. మెంటలీ రిటార్డ్ పీపుల్కి నేను క్లాసికల్ డ్యాన్స్ టీచ్ చేయడం జరిగింది. ఇట్లా డ్యాన్స్, ముఖ్యంగా నాట్యం నేర్పే ఒక టీచర్ ప్రస్థానం, ఒక నాట్య గురువుగా ఆ ప్రస్థానం అనేది అప్పటికే మొదలైంది అనుకోకుండా. అంటే ఈ ప్రస్థానం ఒకవైపు గురువుగాను, ఒకవైపు మీరు అన్నట్టు మీరు నేర్చుకుంటున్నారు. అప్పటికి శిష్యుడిగాను, గురువుగాను 2 పాత్రలు ఒకేసారి అంటే పోషించిన పరిస్థితి మీకుంది.